V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. 2014లో చేసినట్లే ముగ్గురు కలిసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్రంతో లాలూచి పడిన టీడీపీ జనసేన కూటమి. మదనపల్లి నియోజకవర్గం పర్యటనలో సీఎం జగన్ వ్యాఖ్య. ఎన్ని నిధులు ఖర్చైనా తాగునీటి సమస్య రాకుండా చేస్తాం. ప్రజల సమస్యలను ప్రతిరోజు మార్నింగ్ వాక్ లో అడిగి తెలుసుకుంటానన్న మంత్రి పొన్నం. గత ప్రభుత్వం చేసిన పాపాలే నేటి కరువుకు కారణం. కాళేశ్వరం కట్టడమే మీరు చేసిన తప్పు అంటున్న సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు ఏళ్ల బాలరెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మదనపల్లి ప్రచారంలో సూపర్ 6 పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2014లో ఏపీ ప్రజలను ముగ్గురు కలిసి మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ కేంద్ర పెద్దలతో లాలూచి పడి తెలుగుదేశం జనసేన కలిసి కుట్ర చేస్తున్నారని అన్నారు. మీ చల్లని దీవెనలతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పెత్తందారులకు పేదలకు యుద్ధం జరుగుతుందని, మీ బిడ్డను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేయాలని కోరారు. నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను 5వసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దేవ మీ చల్లని దేవుళ్ళు చల్లని ఆశీస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను. రాజంపేట నుంచి అమరణ నిలబడతా ఉన్నాడు. అమరణను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది. మంచివాడు సౌమ్యుడు, మాటిస్తే మాట మీద నిలబడతాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అమరణపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను. నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు. ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు. ఈ చల్లని దీవెనలు ఆశీస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా వేడుకుంటా ఉన్నాడు. ఇక మదనపల్లి నుంచి మీ వాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు. మీలో ఒకడు నిసార్ అహ్మద్ అన్న. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నిసార్ అహ్మద్ అన్న. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానికులతో ముచ్చటించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉదయం పూటనే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని అన్నారు. మీ సమస్యలు ఏమున్నా మీ ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. వర్షాకాలంలో సరైన విధంగా వర్షాలు పడని కారణంగా కరువు ఏర్పడిందని, రైతాంగానికి కొంత ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్ని నిధులు ఖర్చైనా తాగునీటికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో పాత బావులు కిరాయికి తీసుకోవడం, నూతన బోర్లు వేయించడం, ఏ అంశాలున్నా యుద్ధ ప్రతిపాదిక చేయడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఎలక్షన్స్ మొన్న 6 లక్షలు అయితే మనకు తెలుస్తుంది. ఒక్క నిమిషం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలు చేసిన పాపాలకే ఈ రోజు తెలంగాణలో కరువు ఏర్పడిందని, ఈ కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణమని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. గతంలో మీ ప్రభుత్వం చేసిన పాపం కాళేశ్వరం కట్టడమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలోనే బ్యారేజీలు పగిలిపోయాయి, పిల్లలు కుంగిపోయాయి, నీరును కిందికి విడుదల చేసి ఈనాటి కరువుకు బాధ్యులైనారని ఆరోపించారు. గత 10 సంవత్సరాల కాలంలో వడగళ్ల వానకు ఎండిపోయిన పంటలకు ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వలేదని, దద్దమ్మ ప్రభుత్వం గులాబీ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండెం నర్సయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై పార్టీ జిందాబాద్. బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజల కోసం 18 గంటలు పనిచేసి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కె మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కరువు గురించి కేసీఆర్ బయలుదేరి ఇవాళ రైతులందరూ సంఘటితం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను బజార్లో ఈడ్చుకొడతాం, ఉరికిచ్చి కొడతామనే అసందర్భ ప్రలాపాలు బాగుతున్నాడు. కాబట్టి మేము నిజంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ 9వ తారీఖున. డిసెంబర్ 9వ తారీఖు వరకు వర్షాకాలం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇవాళ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక అక్కడ అంతకుముందే ప్రాజెక్టులలో నీళ్లన్నీ ఖాళీ చేసి ఇవాళ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయకుండా చేసినటువంటి ఘనత మీదే. ఈరోజు ఉన్నటువంటి నీటిని వినియోగం చేసి పంటలు పండించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. దాని గురించి మీరు అవాకులు చవాకులు పేలుతూ ఇవాళ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో రుద్రారం, హనుమాన్ ఆలయం, గణపతి పూజ, నవగ్రహ పూజ, యజ్ఞ కార్యక్రమాలు గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని రుద్రారం యువ నాయకుడు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమంతో
గ్రామమంతా అష్ట ఐశ్వర్యాలతో తూలనాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రాల సంజీవరెడ్డి, బండకృష్ణ, గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి బ్రదర్స్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అన్నా మీరు అందరు ఇట్లా వెనకకి లాడు ఒకసారి పోలీసులు అందరూ ఆ గురుగులు పక్కకు పెట్టేసి అన్నా పోలీసులు అందరు భయ్యా అన్న నీళ్ళు పోసి ఇట్లా లోపల పోయి ఓ మాధవ్ నరసింహ వెనకకు జై శ్రీరామ్ స్లోగాన్ ఇవ్వండి. జై శ్రీరామ్ జై వీరాంజనేయ మహారాజ్ కి ఆంజనేయ మహారాజ్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. అందరికీ నమస్కారం. భక్తజన కోటికి శ్రీ వీరాంజనేయ నమః. జై శ్రీరామ్. హిందూ బాంధవులందరికీ ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ నాభిశిల అలాగే నవగ్రహ ప్రతిష్ఠ స్థిరప్రతిష్ఠ సందర్భంగా రుద్రాలయం గ్రామ ప్రజలందరికీ అలాగే చుట్టుముట్టు విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులకు అలాగే ఉన్నటువంటి గ్రామ పెద్దలకి నాతోటి మిత్రులకు అమ్మలకు అక్కలకు అందరికీ ఈ యొక్క ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ యొక్క కార్యక్రమము మేము కాదు మా తాతలు పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఆ యొక్క కార్యక్రమం నాభిశిల ప్రతిష్టాపన అనేది మా గ్రామస్తుల తరపున ఈ జన్మకు మా యొక్క అదృష్టంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంట చేతికొచ్చే సమయానికి బోరు పోయక నీరు లేక వరి పంట ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 3 ఎకరాలు భూమిలో వరి సాగు చేస్తే పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయిందని, మళ్లీ ₹1,00,000 పెట్టుబడి పెట్టి నూతన బోరు వేసి చివరికి ఎకరం పంట ఎండిపోవడంతో వరి పంటను గొర్రెకు మేతగా వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు. గత 15 రోజుల క్రితం వడగండ్ల వానతో పంట నష్టపోయామని అధికారులు పంట పొలాన్ని పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. पुन्नम प्रभाकर गौड़ गारी नायकत्వం వర్ధిల్లాలి. पुन्नम प्रभाकर गौड़ गारी नायकत्వం వర్ధిల్లాలి. नायकत्వం వర్ధిల్లాలి. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय पार्टी जिंदाबाद. बड़को बरगिना कांग्रेस पार्टी जिंदाबाद. जय कांग्रेस, जय कांग्रेस. ప్రజల కోసం 18 గంటలు పనిచేసి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పున్నం ప్రభాకర్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కె మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇవాళ కరువు గురించి కేసీఆర్ బయలుదేరి ఇవాళ రైతులందరూ సంఘటితం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను బజార్లో ఉరికించి కొడతామని అసందర్భ ప్రలాపాలు బాగుతున్నాడు. కాబట్టి మేము నిజంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ 9వ తారీఖున. డిసెంబర్ 9వ తారీఖు వరకు వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత ఇవాళ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక అక్కడ అంతకుముందే ప్రాజెక్టులలో నీళ్లన్నీ ఖాళీ చేసి ఇవాళ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయకుండా చేసినటువంటి ఘనత మీదే. ఈరోజు ఉన్నటువంటి నీటిని వినియోగం చేసి పంటలు పండించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దాని గురించి మీరు అవాకులు చవాకులు పేలుతూ ఇవాళ ముగ్గురు బయలుదేరినారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీ పిచ్చి ప్రలాపాలకు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిందనే సంతోషం, కానీ తెలంగాణ వచ్చినాక 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు ఏం చేస్తున్నారు, తెలంగాణను ఒక 15 ఏళ్ల డెవలప్మెంట్ వెనుక వేయడం జరిగింది. ఇవాళ నిజంగా మీకు శాపం కలిగింది. ఈ శాపంతో మీ యొక్క పార్టీ పూర్తిగా దూర్చిపెట్టకపోతుంది. ఈ రోజు మీరు చేసినటువంటి పాపానికి ఇవాళ సికింద్రాబాద్ బేగంపేటలోని రసూల్పుర అంబేద్కర్ నగర్లో దారుణం జరిగింది. తరుణ్ అనే యువకుడిపై 4 యువకులు దాడి చేశారు. దాడిలో గాయపడిన తరుణ్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పారిపోయిన 4 నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం హరిదాస్ పల్లిలో సుదర్శన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమతి లేకుండా రోడ్డు వదలకుండా ఇల్లు నిర్మిస్తున్నాడని, నిర్మాణంలో ఉన్న సుదర్శన్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. దీంతో మనస్తాపం చెందిన సుదర్శన్ పొలం దగ్గరకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారుల వేధింపులతోనే సుదర్శన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సుదర్శన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై దళిత సంఘాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను 5వసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దేవ మీ చల్లని దేవుళ్ళు చల్లని ఆశీస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాం. రాజంపేట నుంచి అమరణ నిలబడతా ఉన్నాడు. అమరణను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది. మంచివాడు సౌమ్యుడు, మాటిస్తే మాట మీద నిలబడతాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు. ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు, ఈ చల్లని దీవెనలు ఆశీస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ఇక మదనపల్లి నుంచి మీవాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు, మీలో ఒకడు నిసార్ అహ్మద్ అన్న. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నిసార్ అహ్మద్ అన్న.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2014లో చేసినట్లే ముగ్గురు కలిసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్రంతో లాలూచి పడిన టీడీపీ జనసేన కూటమి. మదనపల్లి నియోజకవర్గం పర్యటనలో సీఎం జగన్ వ్యాఖ్య. ఎన్ని నిధులు ఖర్చైనా తాగునీటి సమస్య రాకుండా చేస్తాం. ప్రజల సమస్యలను ప్రతిరోజు మార్నింగ్ వాక్ లో అడిగి తెలుసుకుంటానన్న మంత్రి పొన్నం. గత ప్రభుత్వం చేసిన పాపాలే నేటి కరువుకు కారణం. కాళేశ్వరం కట్టడమే మీరు చేసిన తప్పు అంటున్న సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు ఏళ్ల బాలరెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.